హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ బొరుగు ముద్ద రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా క్విక్గా అయిపోతుంది. కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 3 కప్స్ వరకు మరమరాలను వేసుకోవాలి. ఈ బొరుగు ముద్దకు మనము సాల్ట్ లేని బొరుగులు యూజ్ చేయాలి. ఇప్పుడు వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు బెల్లంని వేసుకొని అందులోకి బెల్లం మునిగేంత వరకు వాటర్ని పోసుకొని బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాకం కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా బుడగలు వచ్చిన తర్వాత ఇక్కడ చూశారు కదా, ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న బొరుగులను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ బెల్లం కనుక ఎక్కువైనట్లయితే మరికొన్ని బొరుగులను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని వెంటనే లడ్డూలా చుట్టుకోవాలి. చేతికి తాకగలిగినంత వేడి ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని ఇలాగా లడ్డూలా చుట్టుకోవాలి. చేతికి మరికొంత నెయ్యి రాసుకొని ఇలా అన్నిటినీ లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే బొరుగు ముద్ద రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, ఈజీగా, క్విక్గా చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని. చూశారు కదా బొరుగు ముద్దను ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్కి సపోర్ట్గా నిలవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.